అన్యజనుల నోట్లో నుంచి వీరే నిజంగా స్తుతిస్తారు. అంత గొప్ప శక్తిని ప్రభు మన మీదకి తీసుకురాబోతున్నాడు ప్రియమైన బిడ్డ. అలాంటి మాటలుగా అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఇత్రో దేవుని ఏం చేసి స్తుతిస్తున్నాడు. ఫరో దగ్గర నుంచి ఐగుప్తు చేతి క్రింద నుండి మేము విడిపించిన దేవునికి స్తుతి కలుగునుగాక. ఎంతగా స్తుతిస్తున్నాడో. హల్లెలూయా. ఈరోజు మనం ఎట్లా స్తుతిస్తున్నాం? ఇక్కడ నరకానికి పాత్రలు అవుతున్న మనల్ని దేవుడు ఏం చేసి తెలుసా? పరలోకాన్ని రాజ్యానికి వారసులుగా మనం చేశాడు. ఎప్పుడైనా స్తుతించావా మనం? నాకు అది లేదు ఇది లేదని సనగడమే ఎక్కువైపోతుంది, గొనగడమే ఎక్కువ. నాకు అందరికీ ఉంది నాకెందుకు లేదని మనం ఏంటి భయంకరమైన జలస్ ఆ మనసుతో మనం ఉన్నామేమో. ఈరోజు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ నరకాన్ని నుంచి దేవుడు నిన్ను రక్షించాడు. అది గొప్ప అద్భుతం. హల్లెలూయా. ఆ నరకం నుండి తప్పించబడ్డాను. ఆ అగ్ని గుండంలో పడకుండా నేను కాపాడాడు. దాన్ని బట్టి సంతోషించు. నీకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, నాకు మంచి భార్యలు, ఇదిగా దీని గురించి లోక సంబంధమైన విషయం కాదు. నన్ను దేవుడు రక్షించాడు. ఆ నరకానికి వెళ్ళకుండా, ఆ నరక పాత్రలు కాకుండా నన్ను కాపాడవయ్యా, రక్షించావు. ఆ నిత్య రాజ్యాన్ని వారసులుగా చేసావు. నేను చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటానే నిరీక్షణ నాకు ఇచ్చావయ్యా. అందరూ బట్టి మనం దేవుని స్తుతించాలి ప్రియమైన బిడ్డ. అన్యజనులు దేవుని స్తుతిస్తున్నారు ఈరోజు. నిజంగా చెప్తున్నాను, అన్యజనులు మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాను కొంతమంది అన్యులు చెప్తుంటారు. ఈరోజు ప్రియ సంగమా, అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. నిన్ను చూసి అన్యులు మెచ్చుకోవాలి, స్తుతించాలి మన దేవుణ్ణి. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడిని రక్షించాడు. ఆ భయంకరమైన ఉపద్రవంలో నుంచి నేను కాపాడాడు, నీ భయంకరమైన రోగం నుంచి రక్షించాడని అన్యులు చూసి దేవుని స్తుతించి అలాంటి జీవితాన్ని నువ్వు జీవించాలి ప్రియమైన బిడ్డ. ఇక్కడ ఇత్రో ఏం చేసి మోషేని చూసి అంటున్నాడు, ఐగుప్తు చేతి క్రింద ఉండాల్సిన నిన్ను దేవుడు విడిపించాడు. ఆ ఫరో ఇజ్రాయెల్ అందరినీ విడిపించిన దేవునికి స్తుతింపబడునుగా. కానీ ఇత్రో ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని స్తుతిస్తున్నాడు. ఇక్కడ 11వ వచనం చూస్తే ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదని ₹1,00,000 కంటే శ్రేష్టమైన మాట. నిజంగా ఇత్రో మాట్లాడుతున్నాడు. నిజంగా ఐగుప్తు సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదే అనెను. ఇంతవరకు తెలియదు ఆయనకు, ఇత్రోకు. కానీ ఎప్పుడైతే ఈ దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు అరణ్యంలో చేశాడో ఇవన్నీ వివరించి మోషే చెప్పినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఐగుప్తు దేవతల కంటే ఈయన గొప్పవాడని నేను ఇప్పుడు తెలుసుకున్నానని ఇత్రో సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ప్రేదన్ ఈరోజు అలాంటి పరిస్థితి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మన కుటుంబంలో నువ్వు నిజంగా రక్షించబడ్డ మారో మనసు, అది ఏం గొప్ప సంగతి కాదు. దాన్ని బట్టి నీకు వచ్చే ఫలం ఏమిందో ఒకసారి ఆలోచించే. ఆ ఫలాలను చూసి ఇతరులు ఏం కావాలి, బంధువులు వారు చెప్పాలి, మాట్లాడాలి. నమ్ముకున్న దేవుడు నిన్ను రక్షించాడు, నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడాడు, ఆ దరిద్రతలో నుంచి పైకి లేవనెత్తాడు. అన్యులు నీ గురించి బంధువులు చెప్పాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అలాంటి జీవితాన్నే మోషే జీవించాడు. అందుకే ఇత్రో సాక్ష్యం పంచుకుంటాడు. అంతా ఐగుప్తుల ఇజ్రాయెల్ అరణ్యంలో ఏ విధంగా దేవుడు కాపాడాడో, విడిపించాడో అన్నీ కూడా ఇత్రో విన్నప్పుడు ఇత్రో మాట్లాడకుండా ఉండలేకపోయాడు, దేవుని స్తుతించకుండా ఉండలేకపోయాడు, దేవుని గొప్ప చేయకుండా ఉండలేకపోయాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు నీవు నేను మనం కూడా ఈ విధంగా ఉండాలి. నీ కుటుంబంలో, నా కుటుంబంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నరకానికి వెళ్ళే మనల్ని దేవుడు కాపాడంటే గొప్ప సంగతి కాదు. భయంకరమైన ఆ బంధకాలంలో ఉన్న మనల్ని విడిపించడం అంటే అంత మామూలు విషయం కాదు. ఈరోజు చాలామంది తాగుబోతులు, తిరుగుబోతు, వ్యభిచారంతో ఉన్నవారు, లేకపోతే అనేకమైన కాడి మాన్లు బంధకలుస్తున్నవారు విడిపించబడ్డారు, రక్షించబడ్డారు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. గడిచినారా నిన్న గుంటకల్ వెళ్ళినప్పుడు పాస్టర్ గారు 26 సంవత్సరాలు అయిందంట ఆ మందిరాన్ని కట్టి. దానికి పిలిచినప్పుడు ఆయన సాక్ష్యం చెప్తున్నారు. యాక్చువల్గా అన్యులు వారు, హిందువులు అయితే ఎప్పుడైతే వారు దేవుని తెలుసుకున్నారో అన్నీ వదిలేస్తారు. భయంకరంగా విగ్రహారాధన చేసేవారు. ప్రభు గొప్ప దేవుడు ప్రియదని బట్టి నిజంగా ఆయన కొరకు మనం ఏదైతే చేస్తామో, ప్రయాస పడతామో ఆ ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. అందుకే ఇత్రో దేవుని స్తుతిస్తున్నాడు. దేవుడు చేసిన కార్యాల మేలను తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు. ఈయనే గొప్ప దేవుడు. ఐగుప్తు దేవతల కంటే ఈయన గొప్పవాడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని ఎరగని బంధువులను మనం కలుసుకున్నప్పుడు హాస్యాస్పదంగా మాట్లాడక ఏం చేయాలి, దేవుని కార్యముల గురించి మాట్లాడితే వారు దేవుని గురించి తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ప్రియదేని బిడ్డ కదా, చాలా అవకాశం ఉంటుంది. నిజంగా మన బంధువుల దగ్గర వెళ్ళి దేవుడు ఈరోజు నాకు ఇది చేశాడు, దేవుడు ఆకారం చేశాడు, నాడు విడిపించాడు, రక్షించాడు, కాపాడాడు అని ఎప్పుడైతే చెప్తావో వారు కూడా కొన్నిసార్లు ఈ బంధువులను ఏం చేస్తారు, నిన్ను చూసి వారు రక్షణ పొందుతారు. కొన్నిసార్లు వాళ్ళకి ఎగతాళిగా ఉంటుంది, నవ్వొచ్చే విధంగా ఉంటుంది, ఆయన నవ్వుకొని ఏం పర్లేదు. కానీ దేవుడు ఖచ్చితంగా వారి జీవితంలో ఒకరోజు ఖచ్చితంగా వారి జీవితంలో దేవుడు రక్షణ దేవుడు ఇస్తాడు. నీళ్ళ మీద ఆహారాన్ని ఏం చేయాలంట వేయాలి. ఒక రోజు ఏమవుతుంది, ఖచ్చితంగా ఫలిస్తుంది. నువ్వు బాధపడద్దు. నేను ఆ రోజు చెప్పాను, ఇంత ప్రయాసపడి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏ స్పందన లేదు, ఎలాంటి ఇది లేదు వాళ్ళు. నువ్వు అనుకున్నావేమో ప్రభు ఈరోజు మాట్లాడు, ఒకరోజు ఖచ్చితంగా తగిన ఫలితాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకే మోషేని దేవుడు ఏం చేశాడంట, గొప్ప నాయకుడుగా చేశాడు, ఆ ఇశ్రాయేలుకు మంచి నాయకుడుగా చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఇత్రో అతని దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించాడు. నిజమైన దేవుడు ఈయనే అని ఏం చేశాడు తెలుసా అని తెలుసుకున్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు, అతడు ఏమయ్యాడు, ఇదైనాడు, ఓపెన్ అయ్యాడు. అప్పుడు ఓపెన్ అయ్యాడు ఇత్రో ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు నీతిలో చేసిన కార్యాలను బట్టి నువ్వు ఇతరులకు, నీ ఫ్రెండ్స్కి, నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ రక్త సంబంధులకు, నీ తెలిసిన వారు, ఇరుగుపోరు వారందరికీ ఎప్పుడైతే చెప్తావో అది గొప్పగా దీవించబడు, ఆశీర్వదించబడు. ఆ మాటలేని జీవితంలో కార్యాలు జరిగిస్తాయి ప్రియదేని బిడ్డ. అట్లా చెప్పి చాలామంది అన్యులు వస్తున్నారు. నిజంగా కొంతమంది బిడ్డలు మన సంఘంలో ఉన్నారు, స్త్రీలు పురుషులు చాలామంది, నిజంగా చాలామంది వారి సాక్షులను పంచుకొని సాక్షులు అనేక మంది అన్యజనులు వస్తున్నారు మందిరానికి. అనేక మంది అన్యజనులు వచ్చి వారు మేళ్ళు పొందుకుని వెళ్తున్నారు ప్రియదేని బిడ్డ. ఆ దీవెనలు పొందుకుని వెళ్తున్నారు, స్వస్థతలు పొందుకుని వెళ్తున్నారు. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలను తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ వెళ్తున్నారు. వారు అంటున్నారు, నిజంగా ఈ దేవుని తెలుసుకున్న తర్వాత మా జీవితాలు, నాకున్న ప్రాబ్లం పోయినాయి. హార్ట్ ప్రాబ్లంతో వచ్చింది ఆమె, వణుకిపోతుంది, హై బీపీతో, హార్ట్ ప్రాబ్లంతో పడిపోయింది. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే నిజంగా అట్లాంటి పరిస్థితులు ఆమె దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆమె రోగాన్ని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఇప్పుడు ఒక మంచి సాక్షిగా ఉంది. ఆమె ఇద్దరు నమ్ముకున్న తర్వాత తన కూతురు కొడుకు కూడా నమ్ముకున్నారంట. వారి గురించి ప్రార్థన చేయండి. అయితే ప్రార్థన అడిగితే ఆమె కూడా ఉద్యోగం వచ్చింది, వారి కొడుకు కూడా ఒక మంచి ఉద్యోగం వచ్చింది. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. నిజంగా ఎవరో ఒకరు చెప్తేనే వారు వస్తారు కదా, నిజమే కదా. ఎవరో ఒకరు చెప్పకపోతే వస్తారా వారు? ఈరోజు నీవు నేను ఆ విధంగా చెప్పాలి. అన్యుల దగ్గరికి వెళ్ళి, క్రైస్తవులు దేవుని తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు, తెలియని వారి గురించి మనం చెప్పాలి ప్రియదేని బిడ్డ. ఎప్పుడైతే తెలియని వారి గురించి వెళ్ళి చెప్తామో దేవుడు వారిని మారుస్తాడు. వారి హృదయాలకు రక్షణ, వారి శరీరంలో స్వస్థత మాత్రమే కాదు, వారి హృదయాలకు రక్షణ ముఖ్యము. రక్షణ హృదయాలకు వారికి రక్షణ కావాలి. హల్లెలూయా. స్వస్థత అనేది అంత ఇంపార్టెంట్ కాదు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. రక్షణ మన హృదయాలకు కావాలి. ఏదో ఒక విధంగా వారికి ఏం రావాలి, మందిరం ఏదో ఒక విధంగా వారు మందిరంలోనికి రావాలి. దాన్ని బట్టి వారు ఏం చేయాలి, దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి ప్రియదేని. ఆ విధంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మోషే చెప్తున్నాడో ఇక ఇత్రో ఎంతో ఆశ్చర్యపోయాడు, సంతోషించాడు, దేవుని స్తుతించాడు. ఈయనే గొప్ప దేవుడు అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ మాట చదువుతుంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది ప్రియదేని బిడ్డ. 12వ వచనం చదవండి. మరియు మోషే మామయ్యైన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పించగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చిరి. కేవలం స్తుతించడమే కాదు, ఆయనే గొప్పవాడని చెప్పడమే కాదు, ఇక్కడ దేవునికి ఏం చేస్తుంది తెలుసా, ఇత్రో దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇజ్రాయేల్ పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయుచు వచ్చిరి. గట్టిగా చెప్పలు కొడదాం. దేవుని స్తుతించడమే కాదు, దేవునికి ఏమిచ్చారంట, బలులు అర్పించారు. అలా అంటే దేవుణ్ణి ఏం చేశారు, ఘనపరిచారు. బలు అర్పించడం అంటే ఆ రోజు పాత నిబంధన రోజుల్లో దేవుణ్ణి ఘనపరచడం. ఇంతగా మేము ప్రేమిస్తున్నామని దేవుణ్ణి ఏం చేయడం, ఘనపరచడం. అలా యేసుప్రభు వచ్చిన తర్వాత అవన్నీ పోయాయి. మన విరిగినల హృదయంతో మనం ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని మన విరిగినల హృదయాలని దేవుడు స్వీకరిస్తాడు. ఇక్కడ మోషే చూడండి, ఇత్రో ఎంత గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు. దేవుని స్తుతించబడమే
కాదంట. దేవునికి ఏం చేశాడు? దహన బలులు అర్పించారు. ఆ ఇజ్రాయెల్ ఎంతమంది పెద్దలు ఉన్నారో వారందరినీ పిలిపించి వారితో కూడా ఏం చేశారంట? భోజనం చేశారు. హల్లెలూయా. మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. హల్లెలూయా. ఒకవేళ అనుకుంటారు అందరూ కూడా రక్షణ పొంది ఉంటారు కదా, నిజమే కదా. ఇక బలుల్లో అర్పించి దేవుని సన్నిధిలో పెట్టి వారు భోజనం చేసి అందరూ కలిసి భోజనం చేస్తే ఎవరైతే నమ్మలేదో వాళ్ళు కూడా అవన్నీ చూసి ఏం చేసి నమ్మి ఉంటారు ఖచ్చితంగా. ఇత్రోని చూసి వారు నమ్మింటారు. ఇత్రోని చూసి వారు ఏం దేవుడు నిజమైన దేవుడు ఈయనే అని తెలుసుకుంటారు ఖచ్చితంగా. హల్లెలూయా. ఇక్కడ ప్రేదేని బిడ్డ ఆ మోషే చెప్పిన మాటలు అన్నిటినీ విని ఏం చేశాడంట? దేవుణ్ణి ఘనపరిచాడు, దేవుని స్తుతించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఘనపరిచాడు, బలు అర్పించాడు, దేవుణ్ణి గొప్ప చేశాడు. ప్రేదేని బిడ్డ హల్లెలూయా. ఇక్కడ ప్రియ సంగమా, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం తెలుసుకున్నాం. మనం బాగానే ఉంది. ఎన్నో సంవత్సరాలైంది రక్షించబడి, ఏం చేస్తున్నాం మనం? హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు దేవుని తెలుసుకొని ఇన్ని సంవత్సరాలు మనం ఏం చేసాం, దేవుని కొరకు ఏం చేసి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇత్రో జీవితాన్ని గమనిస్తుంటే ఇత్రో ఎంత తొందరగా దేవుని కొరకు జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. విన్నాడు, స్తుతించాడు, బలులు అర్పించాడు, నిజమైన దేవుడు ఈయనే అని చెప్పాడు, నోటితో ఒప్పుకున్నాడు, బలులు అర్పించాడు, భోజనం పెట్టాడు. అంత మాత్రమే కాదు, సలహా ఇచ్చేవాడుగా ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తాం చూడండి. మూడోదిగా 18 నిర్గమాకాండ 18 12వ అధ్యాయం 12వ వచనం చదవండి దయచేసి. 12వ వచనం నుంచి. మరియు మోషే మామయ్యైన ఇత్రో ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూసి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండలేలా అని అడుగగా మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యము ఏదైనా కలిగినడలా నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోవుదురు. నీవు ఈ పని నీకు మిక్కిలి భారము. హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తే ఇత్రో జీవితాన్ని మనం చూస్తే, కుటుంబ జీవితంలో మోషే కుటుంబ జీవితం చూస్తే, మూడోదిగా చూడండి, మంచి ఆలోచనలు స్వీకరించే వారిగా ఉండాలి, మంచి ఆలోచనలు ఇచ్చేవారిగా ఉండాలి. ఇక్కడ ఇత్రో అంటున్నాడు, ఇందాక మనం చదువుకున్నాం, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడవే చేయజాలవు. గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. నిజంగా ఈ మాటలు ధ్యానిస్తుంటే, నిజంగా ప్రభు రోజు నిజంగా ఈ మాటలు ధ్యానిస్తుంటే మోషే నిజంగా ఇత్రో మోషతో అంటున్నాడు, ఈ పని చాలా భారంతో కూడినది, కాబట్టి నువ్వు ఒక్కటే చేయజాలు, నువ్వు అలిగిపోతున్నావు. ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు ఒక్కడే తీర్పు తీర్చాలంటే చాలా కష్టం అని తెలుసుకున్నాడు. చూసి ఒక మాట అంటాడు, ఇత్ర ఈ పని చాలా భారంతో కూడినది, నువ్వు చాలా నలిగిపోతున్నావు. కాబట్టి కింద చదవండి దయచేసి. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. అంటే ప్రార్థన మాత్రం చేయి. హల్లెలూయా. నువ్వేం చేయి? చదువమ్మా.
వారి నీకు దేవుని సముఖమందు నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవలను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను 100 మందికి ఒకనిగాను 10 మందికి ఒకనిగాను 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయము వారే తీర్చవచ్చు. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. గట్టిగా చెప్పకూడదు. ఇలాంటి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి ప్రియమైన. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా దేవుని సన్నిధికి దేవుడు పిలుచుకున్నప్పుడు దైవ సేవకుల్ని ప్రాంతాన్ని చూపించినప్పుడు నిజంగా చాలామంది బిడ్డలు వచ్చారు. హల్లెలూయా. ఎంతో మోటివేట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. నిజంగా ఇలాంటి వారు ఉండాలి. ఇక్కడ మోషే జీవితంలో కూడా మోషేతో అంటున్నాడు, ఇత్రో నువ్వు చాలా భారంతో పని చేస్తున్నావు, నువ్వు నలిగిపోతున్నావు. ఉదయం నుంచి సాయంకాలం వరకు రాత్రి వరకు ప్రజలకు న్యాయం తీర్చాలంటే కాదు. కాబట్టి నువ్వు కొంతమందిని ఏర్పరచుకో, కొంతమంది దైవభక్తి గల వారిని, సత్యశక్తి గల వారిని, జ్ఞానంతో ఉన్న వారిని నువ్వేం చేయాలంట, నువ్వు ఏర్పరచుకొని ఏం చేశాడంట ఇత్రో మోషేకి ఏం చేశాడు, సలహా ఇచ్చాడు, మంచి సలహా ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మూడోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ మూడోది ఏంటంటే మంచి ఆలోచనలు ఇచ్చేవారుగా ఉండాలి, సలహాదారులు ఉండాలి. మనకు ఒకసారి దైవ సేవకులు కొంతమంది పెద్దలు మన సంఘంలో కూడా చాలామంది చెప్తుంటారు, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి. నిజంగా ఆ సలహాలను బట్టి దేవుడు ఇంత గొప్ప మందిరాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంత గొప్ప మందిరాన్ని మనకి ఇచ్చాడు. కొంత సలహాలు కొన్నిసార్లు ఇంకా మనకు కొన్నిసార్లు తెలియదు కదా, పరిచయాలు కొన్ని విషయాలు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పెద్దలు మన ఏర్పరిచాడు ప్రభు. కొంతమందిని ఏర్పరిచి ఇట్లా కాదు అట్లా అని కొన్ని సలహాలు ఇచ్చారు, ఆ సలహాలను పాటించారు. అందుకే ప్రభు ఇంత గొప్ప కార్యాన్ని, ప్రభు ఇంత గొప్ప సంఘాన్ని ప్రభు మనకిచ్చాడు. ప్రియదేని బిడ్డ హల్లెలూయా. కాబట్టి సలహాలను స్వీకరించేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, సలహాలు ఇచ్చేవారుగా ఉండాలి. ఇక్కడ ఏం చేసినాడు ఇత్రో, ఏం చేస్తూ సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు చూడండి 22వ వచనం. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చు. 23వ దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పెను. హల్లెలూయా. దేవుని అంటే ఇది మంచిదైతే ఈ పని చెయ్యి అని ఏం చేసి ఇత్రో ఒక సలహా ఇస్తున్నాడు. హల్లెలూయా. నీకు మంచిదైతే ఈ పని మంచిదైతే ఈ సలహా ప్రకారం చెయ్యి, అప్పుడు నీ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెళ్ళుదరని చెప్పెను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. హల్లెలూయా. ఇక్కడ వింటున్నారా జాగ్రత్త. మూడోదిగా సలహాలను స్వీకరించేవారుగా కూడా ఉన్నాడు. ఎవరు? మోషే. ఇచ్చేవాడుగా ఉన్నాడు, అంత మాత్రమే కాదు స్వీకరించేవాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు తన మాట విని అతడు సెలవిచ్చినంతయు చేసెను. ఇజ్రాయెల్ అందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగా, 100 మందికి ఒకనిగా, 50 మందికి 10 మందికి ఒకనిగా న్యాయాధిపతులు ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. హల్లెలూయా. అలా ఇత్రో చెప్పిన సలహాను పాటించాడు. న్యాయాధిపతులు కొంతమంది దేవుని బిడ్డలు ఏం చేశాడు, జ్ఞానం కలిగిన వారిని, దైవభక్తి గల వారిని, ముఖ్యంగా దైవభక్తి గల వారిని ఏం చేశాడంటే న్యాయాధిపతులుగా ఏం చేసి నియమించాడు. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వాద్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వాద్యములను తామే తీర్చుచూ వచ్చిరి. హల్లెలూయా. నిజంగా సంఘానికి ఇవి కావాలి ప్రియదేని బిడ్డ. అలా ఇలాంటి వారు కావాలి.
ప్రతి చిన్న విషయం వచ్చి పాస్టర్ గారికి చెప్పని అవసరం లేదు. కొన్నిసార్లు మనమే కొన్ని ఏం చేయాలి, ఇతరులకు ఏం కావాలో వాళ్ళే మనం చెప్పేసేయాలి. కొన్నిసార్లు ఏం కావాలో, ఏం అవసరమో, ఏం కావాలో వారికి మనం కొన్నిసార్లు వారికి మనమే చెప్పాలి. కొన్నిసార్లు పాస్టర్ దగ్గరకు, సేవకుల దగ్గర తీసుకున్న అవసరం ఏదో పెద్ద ఉంటే కనుక మనం ఏం చేయాలి, అవన్నీ తీసుకెళ్ళి సేవకులు చెప్పాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. హల్లెలూయా. ఎంత చక్కటి సలహాలు ఇచ్చేవాడుగా ఇత్రో ఉన్నాడు. ఆ సజెషన్ ఏం చేశాడంట, మోషే తీసుకున్నాడు, పాటించాడు. మనిషి కొంతమంది ఏర్పరచుకున్నాడు, న్యాయాధిపతులుగా చేసుకున్నాడు. ఎవరెవరికి వారికి పనులు అప్పగించేసి వెళ్ళిపోయి వారు చక్కగా చిన్న స్వల్పమైన కాండాలన్నీ కూడా వారు చేసేవారు. పెద్దవి ఏమైనా ఉంటే అవి ఎక్కడికి వెళ్ళేవారు, మోషే దగ్గరికి వెళ్ళారు. ప్రియదని ఇప్పుడు ఎట్లున్నారంటే బాగా చక్కగా ఎవరి పనులు వారు చేసుకుంటూ వారు ఉన్నారు. అందుకే మన సంఘాల్లో కూడా కొంతమంది బాధ్యతలు అప్పగించాడు, కొంతమంది పరిచర్యలు ఇచ్చాం. తెలుసా మీకు? పరిచర్యలు ఇచ్చారు. ఈ పరిచర్యలు అన్నీ కూడా ఎందుకు ఇచ్చారంటే అలాంటి ఇత్రో మామల్ లాంటి కొంతమంది సలహాదారులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఇచ్చారు. మన సంఘంలో కూడా ఉన్నాయి. ఆ సలహాలను బట్టి కొన్నిసార్లు మనం ముందుకు వెళ్తూ ఉంటాం, ఆ పరిచర్యని మనం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఆ పరిచర్యలు మాకు అప్పగించారు కాబట్టి ఎట్లా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని మాటలు నీ మీదకి వచ్చినా ఆ మాటలు పట్టించుకోదు. నాకు ఆ పని అప్పగించారు, నాకు ఈ పరిచర్య ఉంది కాబట్టి నేను నమ్మకంగా ఈ పరిచర్య చేయాలి. ఏ పరిచర్య అప్పగించారో ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. ప్రియదేవుని ఎప్పుడైతే ఆ విధంగా అలాంటి మనసు ఉంటుందో దేవుడిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియదేవుని బిడ్డ అలా అప్పటి వరకు మోషకు తెలియదు, అంతకు నేనే చేయలేము, ఈ భారం అంతా నేనేమో. పొద్దున్న నుంచి రాత్రి వరకు మనుషులు వస్తున్నారు, వెళ్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, వారికి తీర్పు తీర్చాలంటే ఎంత కష్టమో. నలిగిపోతున్నారు చాలామంది. అయితే మోషే నలిగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు మోషే ఒక చక్కటి సలహానిచ్చాడు. 100 మందికి, 1000 మందికి ఒకరు గాను, 100 మందికి, 50 మందికి, 10 మందికి ఒకరు గాను న్యాయాధిపతులు నియమించి పెట్టు. వారు ఎలాంటి వారో తెలుసా? దైవభక్తి గలవారు. అందుకే పరిచయం చేసేవారు కూడా చెప్తూ ఉంటాం, మీరు దైవభక్తి కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి మాత్రమే పరిచయం అప్పగిస్తున్నాం. ఎవరంటే వారికి అప్పగించట్లేదు. ప్రియదేవుని కాబట్టి ఆ బాధ్యతను ఏం చేయాలి, సక్రమంగా పాటించాలి, నమ్మకంగా మనం చేయాలి. ఏ పనైనా సరే, ఊడ్చే పనైనా, తుడిచే పనైనా, కెమెరా పనైనా, లైవ్ టెలికాస్ట్ అయినా, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే పనులైనా అంత నీట్గా పెట్టే పని, ఏ పనిలోనైనా నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. మందిరంలో పని చేస్తే దేవునికి తగిన ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ప్రియదేవుని బిడ్డ దేవుడు మందిరపు మేలుతో మనం నింపుతాడు. అందుకే మన సంఘంలో కదా ప్రతిరోజు ఎవరో కొంచెం క్లీన్ చేస్తూనే ఉన్నారు. అంటే ఒక ఆశ, నేను మందిరాన్ని క్లీన్ చేస్తే దేవుడు నాకు ఆశీర్వదిస్తాడు, నేను మందిరాన్ని శుభ్రపరిస్తే దేవుడు నాకు దీవెనలు ఇస్తాడు. అందుకే వారు అన్నీ అనుభవిస్తున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. హల్లెలూయా కదా, నిజమే కదా. నిజంగా దేవుని కొరకు కొంత ప్రయాసపడినా దేవుడు గొప్పగా రెట్టింపు ఆశీర్వాదాల చేత నింపే దేవుడు. ఒకప్పుడు నేను కూడా మందిరాన్ని ఊడ్చిన దాన్ని, అలా మందిర పరిచయలు ఉన్నదాన్ని. అంటే దేవుడు నన్ను గానపరిచాడు, అలలో దేవుని పనిలో పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మోషే కుటుంబ జీవితంలో మనం చూస్తే మోషే ఎట్లున్నాడు తెలుసా? కుటుంబాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు, కుటుంబాన్ని గౌరవించేవాడుగా ఉన్నాడు. మోషే ఒక మంచి అల్లుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక మంచి భర్తగా ఉన్నాడు, మంచి తండ్రిగా ఉన్నాడు. తన పిల్లలకు ఏం చేశాడంట, దేవుడు చేసిన కార్యాలను చేస్తూ వారికి పేర్లు పెట్టేశాడు. గెర్షోము, ఎలియాజరు అని పేరు పెట్టేశాడు. హల్లెలూయా. అంటే అంతా కూడా దేవుని పనిలోనే వాళ్ళ కుటుంబం అంతా నిమగ్నమై ఉంది. అందుకే దేవుడు కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించాడు. ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఒక పెద్ద పనిని అప్పగించాడు. ఆ పనిని కూడా ఇజ్రాయెల్ను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చే గొప్ప పనిలో కూడా ఆయన ఏమెట్లున్నాడంట, నమ్మకంగా ఆయన దేవుడు వాడుకున్నాడు. నమ్మకంగా ఉన్నాడు, అన్ని పరిస్థితుల్లో నమ్మకంగా ఉన్నాడు మోషే. భయపడి పారిపోలేదు. ప్రియదేవుని బిడ్డ భయపడి పారిపోలేదు, నమ్మకంగా ఉండి ఆ పని ముగిసేంత వరకు ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ హల్లెలూయా. తనకి ఎంతైతే దేవుడు అప్పగించాడో ఆ పనిని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేవుని బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. కుటుంబ పెద్ద అయిన తన మామను గౌరవించిన వాడిగా ఉన్నాడు. ఇటువంటి మంచి అనుభవాలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలి. ప్రియదేవుని బిడ్డ ఎందుకు మోషే కుటుంబాన్ని మోషే అంటే మనకి ఏంటి అంటే ఇజ్రాయేలు కదా, ఇజ్రాయెల్ బయటకు తీసుకురావడం, అరణ్యంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, కార్యాలు ఇవన్నీ మనం చెప్తుంటాం. కానీ కుటుంబ జీవితాన్ని మనం అంతగా పట్టించుకోం కొన్నిసార్లు. కానీ ఇత్రో ఎంత చక్కటి మామ
తన సొంత మామ తన కూతుర్ని కుమారుని తీసుకొచ్చాడు. వర్తమానం రాగానే మోషే పరిగెట్టుకుంటూ వచ్చి తన మామకు ఏం చేసి వందనం చెప్పి ఏం చేశాడంట, ఒకరి క్షేమం ఒకరు తెలుసుకున్నారు. రెండవదిగా దేవుని మాటలు సంభాషించేవారుగా ఉన్నారు. లోకస్తుల మాటల్లో ఏం మాట్లాడలేదు, లోకంలో ఉన్న మాటలు మాట్లాడలేదు, కానీ దేవుని మాటలు సంభాషించారు వారు. అంత దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. మూడవదిగా మంచి ఆలోచనలు స్వీకరించేవారుగా ఉన్నారు, ఇచ్చేవారిగా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా మనం అందరం ఉంటులాగిన ప్రభు కృప చూపునుగాక. ఏమైనా అందరి కళ్ళ మూసుకుందాం. ప్రభు ఈరోజు మనతో సూటిగా మాట్లాడాడు. ఎన్నోసార్లు మన జీవితంలో కుటుంబ పరిస్థితుల్లో కుటుంబ సమస్యలతో ఉండి మన జీవితాల్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఒకవేళ జీవిస్తున్నామేమో. అందుకే ప్రభు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియదేని బిడ్డ, ఒకవేళ కుటుంబ పరిస్థితుల్లో భరించలేని స్థితిలో ఉన్నావేమో, నీ కుటుంబం ఏమైపోతుందనే ఒకవేళ బాధతో ఉన్నావేమో, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియదేని బిడ్డ మాట్లాడాడు. నిజంగా కుటుంబ జీవితం ముఖ్యంగా నీ కుటుంబాన్ని సరి చేసుకునే వ్యక్తిగా, నీ కుటుంబాన్ని చూసుకునే వ్యక్తిగా ఉండాలి. మోషే కుటుంబాన్ని చూసుకున్నాడు. అందుకే దేవుడు ఒక పెద్ద బాధ్యతను అప్పగించాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులను బయటకు తీసుకురావడానికి గొప్ప పెద్ద బాధ్యతను అప్పగించాడు. ఈయన చేస్తాడు అన్న నమ్మకంతో ప్రభు మోషేకు అప్పగించాడు. ప్రియదేని బిడ్డ, నిజంగా ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు మోషే. ఆ నమ్మకం ప్రకారం దేవుని పనులను నమ్మకంగా చేశాడు. ప్రభు ఈరోజు మాట్లాడుచుండగా మోషే ఐత్రోలు ఒకరినొకరు క్షేమాన్ని తెలుసుకున్నారు. ప్రియదేని బిడ్డ, దేవుని మాటలే సంభాషించేవారిగా ఉన్నారు. ఇంకా ఏ మాట రాలేదు వారి దగ్గర, లోకస్తులాగా మాటలు మాట్లాడలేదు, కానీ దేవుని మాటలే వారు సంభాషించారు. ప్రియదేని బిడ్డ, నిజంగా దేవుని మాటలు ఎప్పుడైతే విన్నాడో ఇత్రో చాలా సంతోషపడ్డాడు, ఆశ్చర్యపోయాడు, దేవుని స్తుతించాడు. ఈయనే గొప్పవాడుగా ఇప్పుడు నేను నమ్ముచున్నాను. అంత మాత్రమే కాదు, బలులు అర్పించాడు, దేవునికి అర్పణలు అర్పించాడు. పెద్దలందరినీ పోగు చేసి వారందరితో కలిసి భోజనం చేశాడు. నిజంగా ఎంత అద్భుతమైన కుటుంబం ఈ కుటుంబం. ఈరోజు ఈ కుటుంబం లాగా మన కుటుంబాలకు ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియదేని బిడ్డ, ఒకవేళ నీ కుటుంబం ఆ విధంగా లేదేమో, ఒకరంటే ఒకరు పడదేమో, ఒకరితో కలిసి మాట్లాడుకోరేమో, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నా. ప్రియదేని బిడ్డ, నీ కుటుంబం కలిసి, మీ కుటుంబం అంతా కలిసి మాట్లాడుకోలేక పోయిన స్థితిలో ఉన్నావేమో, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మోషే తన కుటుంబాన్ని చక్కగా చూసుకున్నాడు కాబట్టి అంత పెద్ద బాధ్యతను అప్పగించాడు. ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయని ప్రభు ఈరోజు అడుగుతున్నాడు. నీ కుటుంబం ఏ విధంగా ఉంది? నీ కుటుంబం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించు ప్రియ సంగం. ఒకవేళ కుటుంబ సమాధానం లేదా, నెమ్మది లేదా, శాంతి లేదా, సమస్యలే ఉన్నాయా, బాధలే ఉన్నాయా, ఇరుకులే ఉన్నాయి, ఇబ్బంది రోగాలతో ఉన్నావా, ఈ కుటుంబం అంతా ఉందా? ఈరోజు ప్రభు నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు, నీ స్థితిగతులంతని మార్చబోతున్నాడు. ప్రియదేని బిడ్డ, నిజంగా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడే. నిజంగా ఆ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను దేవుడు ఇచ్చాడు. ఆ కుటుంబ వ్యవస్థను మనం చక్కగా చూసుకోవాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. తండ్రి మీకు వందనాలు తండ్రి. విన్న మాటలు మా హృదయంలో నిరంతరంగా ఫలింపచేయండి నాయన. ఆ మాటలు సాతాను దొంగలించకుండా వాని పన్నాంగాలన్నిటినీ యేసు నామములో శపిస్తున్నాం తండ్రి. మీ కృప చూపించండి అయ్యా. తండ్రి మీకు వందనాలు అయ్యా. మీ గొప్ప దేవుడు అయ్యా, కనికరంతో కదలాడే దేవుడు నాయన. థ్యాంక్ యూ జీసస్. ప్రభు మనతో మాట్లాడుచుండగా నిజంగా దేవుని సన్నిధిలో అడుగుదామయ్యా, మా కుటుంబాలు కూడా ఈ కుటుంబాలాగా ఉండాలయ్యా, మోషే కుటుంబంలాగా ఉండాలి నాయన. ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకొని తండ్రి బిడ్డలుగా మా కుటుంబాన్ని ఉంచండి అయ్యా. మా కుటుంబాలు సమాధానం లేదయ్యా, మా కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదయ్యా. గొడవలు, కొట్లాటలు, ఇబ్బందులు, రోగాలు, బాధ, ఏడుపులు అన్నీ ఉన్నాయ్యా. కనికరించండి నాయన. ప్రార్థన చేద్దాం ప్రియదేని బిడ్డ, అందరూ కలిసి మోకరించి ప్రార్థన చేద్దాం.